హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇవాళ వ్లాగ్ కన్నా మెయిన్గా వీడియో అని చెప్పచ్చు. ఈ వీడియో అయితే స్పెషల్లీ నాకైతే చాలా 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 ఇష్టమైన వీడియో. సో ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాను త్రియాంష్ ఫస్ట్ బర్త్డేకి. ఇంకా ఇప్పుడైతే త్రియాంష్కి 12 months ఫినిష్ అయిపోయాయి, అంటే ఫస్ట్ బర్త్డే అనమాట ఇది. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ చాలా చాలా ప్రిపరేషన్స్ చేయాలి అని అనుకున్నాను. సో ఏం చేశాను ఏంటి అనేవన్నీ కూడా వీడియోస్లో వస్తాయండి. సో ఆ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను, ఏం చేశాను ఎలా చేశానని. యాక్చువల్గా అయితే ఫస్ట్ బర్త్డేకి ఇండియా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం, బట్ అనుకోకుండా కుదరలేదనమాట. సో అందుకనే పాస్పోర్ట్ కూడా ఇంకా తీసుకోలేదు త్రియాంష్కి. యాక్చువల్లీ తీసుకుందామని నేను తత్కాల్లో బుక్ చేశాను. సో ఇంకా వెళ్ళే ప్లాన్ ఆగిపోయింది. సో అందుకని చెప్పి ఇంకా పాస్పోర్ట్ తీసుకోవాలా. సో ఇంకా త్రియాంష్ బర్త్డే అయిపోయాక అపాయింట్మెంట్ తీసుకుంటాను పాస్పోర్ట్కి కూడా. అండ్ పాస్పోర్ట్ కూడా తీసుకుంటా, ముందే తీసి పెట్టుకుంటా ఎప్పుడు వెళ్ళినా. కానీ యాక్చువల్గా అయితే వెళ్ళాలని ప్లాన్. సో అంతా కూడా మారిపోయేసరికి అప్పటికప్పుడు ఇంకా ఇక్కడ ప్లాన్ చేసుకునేసరికి కొంచెం టైం తక్కువ ఉంది మాకు. బికాజ్ మేము డిసెంబర్ 1st కల్లా ఇండియా వెళ్ళాలి అని అనుకున్నాం స్టార్టింగ్లో. ఇంకా నవంబర్ లాస్ట్లో ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో ఇంకా అప్పటికప్పుడు లైక్ 10 to 15 days 15 days కూడా లేదు, యాక్చువల్లీ 12 to 13 days ఉందన్నమాట. సో ఈ 12 to 13 days నేను చాలా ప్రిపరేషన్స్ చేశాను త్రియాంష్కి. సో ఏం చేశాను ఏంటి అనేవన్నీ కూడా వీడియోస్లో చూపిస్తానండి. అండ్ ఇప్పుడైతే ఫస్ట్గా త్రియాంష్కి విష్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కన్నమ్మ. సో ఈ వీడియో అయితే నాకు అండ్ కొంచెం పెద్దయ్యాక త్రియాంష్కి కూడా చాలా స్పెషల్గా ఉంటుందని చెప్పేసి చేస్తున్నాను. యాక్చువల్లీ చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయండి డేస్ అయితే. పుట్టినప్పటి నుంచి ఇప్పటికైతే ఒక 1 year అంటే 12 months గడిచిపోయాయి. ఎంత ఫాస్ట్గా అయిపోయాయి అంటే అంత ఫాస్ట్గా అయిపోయింది. అసలు మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను. కాకపోతే ఈ ఒకటి వచ్చాక ఇంకోటి వచ్చాక, బికాజ్ ఫస్ట్ 1 year అయితే చాలా ఉంటాయి. తర్వాత కొంచెం అంటే వాళ్ళు నేర్చుకునేవి అవి తగ్గుతాయి. ఫస్ట్ 1 year ఎక్కువ ఉంటాయి కదా. ముందేమో మనుషుల్ని గుర్తుపట్టడం, అండ్ దాని తర్వాత బోర్లా పడ్డాక పాకాక కూర్చోవడం, అండ్ కూర్చున్నాక ఇప్పుడు నుంచున్నాక నడవడం. సో ఈ మధ్యలో చిన్న చిన్న వర్డ్స్ పలకడం. సో ఇలా చాలా ఉంటాయి కదండి ఫస్ట్ 1 yearలో. సో అందుకని సో మెనీ మెమరీస్ ఉంటాయి అన్నమాట. తర్వాత నుంచి ఇన్ని ఉండకపోవచ్చు, బికాజ్ 2nd yearలో ఇంకా మాటలు రావడం, నడవడం. అండ్ 3rd yearలో ఇంకా స్కూల్కి వెళ్ళడం. సో ఇలా చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ 1 yearలో మాత్రం చాలా ఎక్కువ మెమరీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను చాలా వరకు క్యాప్చర్ చేశానని అనుకుంటున్నాను. కొన్ని మిస్ అయి ఉండొచ్చు. యాక్చువల్గా అయితే ఫస్ట్ నుంచి నేను ఈ 12 months నాకు త్రియాంష్ జర్నీ అయితే నేను చెప్తాను అనమాట ఈ వీడియోలో. డెలివరీకి ముందు నవంబర్లో అయితే మమ్మీ యూకేకి వచ్చారనమాట. సో November 9th అలా వచ్చారు, 8th or 9th వచ్చారు. సో దాని తర్వాత డిసెంబర్ నుంచి ప్రతి డే ఇవాళ డెలివరీ అయిపోతుంది అని అనుకుంటూనే ఉన్నామన్నమాట. సో అలా అనుకుని ఫైనల్లీ పెయిన్స్ కన్నా ముందు బ్లీడింగ్ అవ్వడం వల్ల నేను హాస్పిటల్కి వెళ్ళాను. అండ్ దాని తర్వాత అడ్మిట్ చేసుకున్నారు అండ్ వెంటనే డిశ్చార్జ్ కూడా చేసేసారు. డిశ్చార్జ్ చేయక ముందు నుంచి నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి, బట్ పెయిన్స్ ఉన్నా కానీ వాళ్ళు డిశ్చార్జ్ చేశారనమాట. సో అలా December 1st నుంచి ప్రతి ఒక్క రోజు కూడా నేను ఈరోజు డెలివరీ అయిపోతుంది అనే మైండ్లోనే ఉండేదన్నమాట నాకు. సో ఫైనల్లీ December 10th ఆఫ్టర్నూన్ 12 o'clockకి 12:30కి త్రియాంష్ అయితే పుట్టాడనమాట. సో ఆ మూమెంట్ అసలు ఎంత హ్యాపీనెస్ ఉండేదంటే అంత హ్యాపీనెస్ ఉంది. బికాజ్ బేసిక్గా నా కడుపులో ఉన్నప్పుడు నా బేబీ అని ఉండేది ఫీలింగ్, కానీ బయటకు వచ్చి చేతిలోకి వచ్చాక అది ఇంకా ఎక్కువ అనమాట. బికాజ్ కడుపులో ఉన్నప్పుడు మన బేబీ అనే ఉంటుంది, కాకపోతే డైరెక్ట్గా చూసేదానికి ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి నా చేతిలో వచ్చాక అయితే ఇంకా 1000 times ఎక్కువ ఉందన్నమాట హ్యాపీనెస్. సో ఆ డే నుంచి ఈ డే వరకు త్రియాంష్ని ఒక్కరోజు కూడా విడిచి లేనమాట నేను. సో మేబీ ఇండియాలో ఉండుంటే కొంచెం అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వాళ్ళతో తిరగడం, వాళ్ళు బయటకు తీసుకెళ్ళడం, వాళ్ళు తిప్పడం అది ఎక్కువ ఉండేసరికి కొంచెం నాతో కూడా ఉంటాడు, కాకపోతే కొంచెం తక్కువ ఉండొచ్చు. దాంతో పోల్చుకుంటే ఇక్కడైతే ఇంకా చాలా ఎక్కువ అనమాట. బికాస్ 24/7 నాతోనే ఉంటాడు. అండ్ దట్టు వాళ్ళ ఫాదర్ షిఫ్ట్కి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా కంప్లీట్ మాతోనే ఉంటారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంది. అండ్ కమింగ్ టు ది ఫస్ట్ మంత్ డెలివరీ అయ్యాక త్రియాంష్కి 4th month ఎండింగ్ వరకు కూడా మమ్మీ ఇక్కడే ఉన్నారనమాట. సో స్టార్టింగ్లో చాలా అంటే చాలా సఫర్ అయ్యాడు త్రియాంష్.
త్రియాంష్తో పాటు నేను కూడా బేసిక్గా ఎలా అంటే చాలా వామిటింగ్స్ చేసుకునేవాడు, కొంచెం పాలు తాగేసినా కక్కేవాడు, అండ్ అట్లా చాలా సఫర్ అయ్యాడు అనమాట. నాకైతే చాలా భయం వేసేది. అండ్ నేనైతే నైట్ పడుకునేదానికన్నా త్రియాంష్ లేసాడు అంటే ఫోన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ని త్రియాంష్ పుట్టినప్పుడు వాడినంత ఎప్పుడు వాడలేదన్నమాట. సో అంత ఇదిగా చూసేదాన్ని. త్రియాంష్ ఇంకా లెగిసాడు అనగానే నైట్ టైం, మ్యాక్సిమం నైట్ టైమ్స్ ఇంకా యూట్యూబ్లో ప్రతిదీ లైక్ మిల్క్ కలపడం దగ్గర నుంచి స్టెరిలైజ్ చేయడం దగ్గర నుంచి ఇంకా ప్రతిదీ యూట్యూబ్లోనే చూసేదాన్ని అనమాట. బయట కనుక్కుంటూ ఉండేదాన్ని, యూట్యూబ్లో చూసేదాన్ని. అలాగా 90% మ్యాక్సిమం అన్నీ కూడా యూట్యూబ్లో చూసి ఇది ఇలా కలపాలి, అది అలా చేయాలి, ఇది ఇలా ఉంటుంది. త్రియాంష్కి వామిటింగ్స్ అయ్యే కొద్దీ నాకు టెన్షన్ పెరిగిపోతూ ఉండేదన్నమాట. సో అండ్ దట్టు స్టార్టింగ్లో జనరల్గా అందరికీ అలాగే ఉంటాయని అన్నారు. నేను డాక్టర్స్ని కనుక్కున్నా, జీపీ దగ్గరికి వెళ్ళినా, ఇండియాలో డాక్టర్స్ని కనుక్కున్నా, అందరూ చెప్పేది ఒకటే, పిల్లలకి వామిటింగ్స్ అవ్వడం కామన్ అని. బట్ యాజ్ ఏ మదర్గా మనం అలా డైరెక్ట్గా చూస్తూ ఇఫ్ డేలో 1 or 2 అయితే ఓకే, ఇంకా 7, 8 ఒక్కొక్కసారి అయితే 12, 13 అలా అయ్యేవన్నమాట. సో అన్నీ చూసేసరికి నాకైతే అసలు అయ్యేది కాదు. ఇంకా నైట్ టైం ఒక్కొక్కసారి అయితే నేను హేమచంద్ ఇంటికి వచ్చే టైంకి, అంటే తను నైట్ 2:15కి ఆ టైంకి షిఫ్ట్ అయిపోయి ఇంటికి వస్తారు. ఆ టైంలో నేను త్రియాంష్ అలా కూర్చొని ఏడుస్తూ ఉండేవాళ్ళం అనమాట. త్రియాంష్ ఏడ్చేవాడు, ఇంకా నేను ఏడ్చేదాన్ని. సో వామిట్ చేసుకొని ఇంకా తను ఏంటంటే బాగా ఇదైపోయాడు అనమాట వామిటింగ్ అయిపోయాక. సో అండ్ దట్ నైట్ కాబట్టి కొంచెం స్లీప్ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల ఏడ్చేవాడు. ఇంకా త్రియాంష్తో పాటు నేను కూడా కూర్చొని ఏడుస్తూ ఉండేదాన్ని అనమాట. ఇలా చాలా రోజులు జరిగాయి. ఒక ఆల్మోస్ట్ 2.5-3 months వరకు కూడా సేమ్ ఇదే జరుగుతూ ఉండేది. అండ్ దాని తర్వాత నేనైతే ఇంకా త్రియాంష్కి మిల్క్ ప్యాటర్న్ మార్చడం అండ్ కొంచెం చేంజెస్ చేసుకుంటూ వచ్చానమాట. మమ్మీ చాలా వరకు సజెస్ట్ చేసి ఇది ఇలా చేద్దాం అలా చేద్దామని మమ్మీ నేను ప్లాన్ చేసుకొని, అప్పుడు నిజంగా మమ్మీ ఉన్నారు కాబట్టి చాలా హెల్ప్ అయింది నాకు. బికాజ్ ఇంట్లో పనులు ఏమీ నేను చేసేదాన్ని కాదు, అన్నీ అమ్మే చేసేసేది. అండ్ దాని తర్వాత బుడ్డోని కూడా చాలా వరకు చూసుకునేవాళ్ళు, అంటే ఎట్లా చేయాలి ఏంటి అని. అదే సిచ్యువేషన్ ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు జరుగుంటే ఇంకా ఎక్కువ టెన్షన్ పడిపోయేదాన్ని. అప్పుడు మమ్మీ ఉండేవాళ్ళు కాబట్టి కొంచెమన్నా పర్లేదన్నమాట. ఒక్కదాన్ని అయితే అస్సలు హ్యాండిల్ చేయలేకపోయేదాన్ని అనే విషయం నాకు అర్థమైంది. అండ్ దాని తర్వాత 3rd month నుంచి కొంచెం సెటిల్ అయిపోయాడు అనమాట. మిల్క్ కొంచెం లిమిటెడ్గా ఇవ్వడం అండ్ మిల్క్ కక్కకుండా కొంచెం లిమిటెడ్గా ఇచ్చి వెంటనే ఊపడం. ఇంకా ఊపితే డైవర్షన్ అనమాట. లైక్ ఇలా ఊపి పడుకోబెడితే మిల్క్ తాగడు. సో కొంచెం వామిటింగ్స్ తగ్గడం అలా చిన్నగా డైవర్ట్ చేస్తూ ఇంకా అలాగా ప్యాటర్న్ అయితే అండ్ తర్వాత మమ్మీ ఉన్నప్పుడే పుట్టెంట్రుకలు అయితే తీపిచ్చేసాము. బికాజ్ ఎందుకు అంటే నాకు ఫస్ట్ బర్త్డేకి త్రియాంష్కి హెయిర్ ఉండాలి అని నేను అనుకున్నాను. అండ్ దట్ 1 more thing ఏంటంటే మేము ఇండియా ఎప్పుడు వెళ్తాం అనేది మాకు క్లారిటీ లేదు. అండ్ 11th month జనరల్గా 9th 11th అలా తీపిస్తారు కదండి హెయిర్. సో మేము ఆ టైంలో ఇండియా వెళ్తామన్న గ్యారంటీ నాకు లేదు. బికాజ్ వెళ్తే మ్యాక్సిమం ఫస్ట్ బర్త్డేకి వెళ్తాం. ఫస్ట్ బర్త్డేకి వెళ్ళామంటే ఒక 1 week బిఫోర్ వెళ్తాం అంతే తప్పించి చాలా లాంగ్ గ్యాప్ అయితే ఉండదు. సో ఇంకా అక్కడికి వెళ్ళి పుట్టెంట్రుకలు తీపించడం అనేది పాసిబుల్ అవ్వదని అనిపించింది. అండ్ ఇంకా ఎక్కువ రోజులు లైక్ 2 years 3 years పెంచి ఆ తర్వాత తీపిచ్చేదానికన్నా ఫస్టే తీపిచ్చేసి, బికాజ్ తర్వాత ఏ అకేషన్ వచ్చినా మధ్యలో తీపిచ్చలేము హెయిర్. సో అందుకనే ఇంకా మమ్మీ ఉన్నారు, ముందే తీపిచ్చేద్దాం. మధ్యలో లైక్ 5th month ఆ టైంలో కూడా తీపిచ్చచ్చు, కానీ ఇంకా ఎవరు లేరు, ఎలాగో ఎవరు ఉంటారో తెలియదు. తర్వాత ఇప్పుడు మమ్మీ అన్న ఉన్నారు కదా అని చెప్పి ఇంకా ఎలాగో వెళ్ళాలి అని అనుకున్నాము బర్మింగం. సో ఇంకా దాంతోపాటు చేపించేద్దాం అనేసి పుట్టెంట్రుకలు అయితే తీపిచ్చారనమాట మమ్మీ ఉన్నప్పుడే. మమ్మీ వెళ్ళిపోయాక సెటిల్ అవ్వడానికి చాలా టైం పట్టింది. చాలా లో అయిపోయామన్నమాట నేను కానీ త్రియాంష్ కానీ. బికాజ్ ఒక్కసారిగా ఇల్లంతా సందడిగా ఉండి సడన్గా మొత్తం ఇల్లంతా ఖాళీ అయిపోయినట్టు అనిపించింది. సో కొంచెం లో అయిపోయాము. అండ్ దాని తర్వాత సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. బికాజ్ అప్పటిదాకా నేను అసలు కిచెన్లోకి వెళ్ళకపోవడం. అండ్ అది కాకుండా చిన్న బేబీ కాబట్టి త్రియాంష్ అప్పుడే 5th monthలోకి ఎంటర్ అవుతున్నాడు అనమాట. సో చిన్న పిల్లోడు కదా, సో అందుకని చెప్పేసి కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పట్టేది. బట్ ఉన్న టైంలోనే మ్యాక్సిమం
కవర్ చేసుకోవడానికి ట్రై చేసేవాళ్ళం. బికాస్ హేమచంద్కి చాలా టైట్ స్కెడ్యూల్ ఉంటుందన్నమాట. తనకు అస్సలు టైం ఉండేది కాదు. సో నైట్ రావడమే తను చెప్పాను కదండి 2:30, 2:15, 2:30 ఆ టైంలో వస్తారు. ఇంకా మార్నింగ్ లెగిసి మళ్ళీ షిఫ్ట్కి రెడీ అవ్వడం, వెళ్ళిపోవడం ఇట్లాగే ఉండేదన్నమాట తన రొటీన్. సో కొంచెం సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. అండ్ తర్వాత సమ్మర్లో మంచిగా ట్రిప్స్కి వెళ్ళామన్నమాట. స్టార్టింగ్ ఆఫ్ ద సమ్మర్లో అయితే కొంచెం ఎక్కువ వెళ్ళాం ట్రిప్స్కి. బికాజ్ ఇక్కడ వింటర్లో కన్నా సమ్మర్లోనే మ్యాక్సిమం ఎంజాయ్ చేయగలం. సో అందుకని బుడ్డోని కూడా తీసుకొని బాగానే ట్రిప్స్కి వెళ్ళాం. అండ్ ట్రిప్కి వెళ్ళిన ప్రతిసారి నాకు అనిపించేది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రావాలి త్రియాంష్తో పాటు ఇక్కడికి, ఈ ప్లేస్కి అని కొన్ని ప్లేసెస్ అయితే నేను టిక్ చేసుకున్నాను అనమాట. సో మెనీ ట్రిప్స్కి వెళ్ళామన్నమాట. అండ్ ట్రిప్స్ కన్నా ముందే త్రియాంష్కి అన్నప్రసన్న కూడా సేమ్ 6th monthలోనే ఫినిష్ అయిపోయిందండి. కాకపోతే ఆ టైంకి ఇంకా త్రియాంష్ బోర్లా పడలేదన్నమాట. బట్ నాకు ఎప్పుడు కూడా లైక్ ఈ టైంకి బోర్లా పడిపోవాలి, ఈ టైంకి పాకేయాలి, ఈ టైంకి నడవాలి, నుంచోవాలి, ఇలాంటివి ఏమీ లేవు. ఎప్పుడు తన ఇష్టం అన్నట్టు నేను వదిలేసాను అనమాట. తను బోర్లా పడినప్పుడు బోర్లా పడతాడు, తనకి కావాలన్నప్పుడు పాకుతాడు అన్నట్టుగానే నేను వదిలేసాను తప్పించి నేనైతే పర్సనల్గా ఫీల్ అవ్వడం కానీ ఫోర్స్ చేయడం కానీ ఇట్లా ఏమీ లేవన్నమాట. కాకపోతే ఇప్పుడు మాత్రం కొంచెం ఇది యాక్చువల్లీ అవ్వాలి అని కాదు అండ్ చేసేయాలి అని కాదు, కాకపోతే నాకు త్రియాంష్ని ఇలా చేత్తో పట్టుకొని నడిపించుకుంటూ తీసుకెళ్లాలని ఉందన్నమాట. సో ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను అంతే తప్పించి ఏదో ఇప్పుడు నడిచేయాలి, ఎప్పుడు నడుస్తాడా అని వెయిట్ చేయడం ఇవన్నీ కూడా ఏం లేవు అనమాట. కాకపోతే బోర్లా పడలేదు అనే దానికన్నా బేసిక్గా అక్కడ నేను ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు బోర్లా పడడానికి. బికాజ్ అక్కడంత ప్లేస్ లేకపోవడం అండ్ కొంచెం అంత డస్ట్ ఉండడం వల్ల నేను కింద వెళ్ళకపోవడం. సో ఇట్లా కొన్ని రీజన్స్ వల్ల అక్కడ అంతా నేను స్కోప్ ఇవ్వలేదన్నమాట. మోస్ట్లీ ఎత్తుకునే వాళ్ళం, లేకపోతే మంచం మీద పడుకొని పెట్టేవాళ్ళం, ఒళ్ళో పడుకోబెట్టుకునే వాళ్ళం. సో అందుకని చెప్పేసి బోర్లా పడేంత ఛాన్స్ రాలేదు బేసిక్గా త్రియాంష్కి. అండ్ 6th month అన్నప్రసన్న అయిపోయాక వెంటనే మేము హౌస్ అయితే షిఫ్ట్ అయిపోయామన్నమాట. జస్ట్ ఒక 10 to 15 daysలో హౌస్ అయితే మూవ్ అయిపోయామన్నమాట. ఇక్కడికి ఇప్పుడు ఉంటున్న హౌస్లోకి మూవ్ అయ్యాము. అండ్ ఇక్కడ మూవ్ అయ్యాక చాలా తొందరగానే బోర్లా అయితే పడ్డాడు. సో ఇంకా బోర్లా పడితే యాక్చువల్లీ నేను ఎవ్రీ మంత్ ఫోటోషూట్ చేద్దామని అనుకున్నాం, బట్ అస్సలకే కుదరలేదన్నమాట, టైం సెట్ అవ్వలేదు. సో అందుకనే ఇంకా ఇట్స్ ఓకే, ఫొటోస్ అయితే చాలానే తీస్తున్నాం, ఫోటోషూట్ ఇలాగే చేయాలని ఏముంది అని చెప్పి నాకు నేను చెప్పేసుకొని ఇంకా లైట్ తీసేసుకున్నా. బికాజ్ అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు అండ్ అన్నీ చేయాలి అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. ఎంతవరకు మనకు అవుతుందో అంతవరకే చేద్దాం అన్నట్టే నేను ఉండేదాన్ని. అండ్ వన్స్ ఎప్పుడైతే హౌస్ షిఫ్ట్ అయ్యామో అప్పటి నుంచి కొంచెం పని అయితే ఎక్కువైంది. బికాజ్ త్రియాంష్ ఫుడ్ తినడం స్టార్ట్ చేసేవాడు కాబట్టి ఇంకా త్రియాంష్కి ఫుడ్ ప్రిపేర్ చేయడం అండ్ వెంటనే అవి వాష్ చేసుకోవడం. సో కొంచెం వర్క్ ఎక్కువ ఉండేదన్నమాట. అండ్ దాంతో కొంచెం నేను వీడియోస్ కూడా తీయడం తగ్గించాను. అండ్ కాకపోతే మోస్ట్లీ త్రియాంష్ మీద ఫోకస్ చేసేదాన్ని. బికాజ్ ఇంకా అప్పుడే బోర్లా పడేవాడు, ఇంకా త్రియాంష్కి ఏం ఫుడ్ పెట్టాలి అండ్ అప్పుడే ఫుడ్ స్టార్ట్ చేయడం వల్ల కొంచెం ఫుడ్ ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్ కాబట్టి మనకి తెలియదు బికాజ్ ఏం ఫుడ్ పెట్టాలి, ఎలా పెట్టాలి అని. సో అవన్నీ సర్చ్ చేసుకొని ఎలా పెడదాం, ఏ ఫ్రూట్ పెడదాం. ఫ్రూట్స్ మాత్రం నేను 5th month నుంచి త్రియాంష్కి పెట్టాను. స్టార్టింగ్ బనానాతో స్టార్ట్ చేసా అండ్ ఇప్పుడైతే త్రియాంష్ అన్ని ఫ్రూట్స్ తింటాడు అండ్ అన్ని వెజిటేబుల్స్ తింటాడు. ఫ్రూట్లో ఒక్క డ్రాగన్ ఫ్రూట్ తప్పించి మిలియన్ అన్నీ తింటాడు అనమాట. ఇది తినడు అనేది ఏముండదు. అండ్ లైక్ వెజిటేబుల్స్ కూడా అన్నీ తింటాడు అనమాట. ఏం పెట్టినా నో అని అండు. అండ్ ఎప్పుడైనా తనకి ఇష్టం లేదు అంటే అసలు ఇంకా నోరు తెరవడు. ఆ టైంలో నేను ఫోర్స్ చేయను అనమాట. సో ఎంతవరకు తింటాడో అంతవరకే తినేలాగా చూసుకుంటాను. అండ్ మోస్ట్లీ జ్యూసెస్ ఇవ్వడానికి ట్రై చేసేదాన్ని బికాజ్ మార్నింగ్ టైం ఫుడ్ అలవాటు చేయడం కోసం అని చెప్పి కొంచెం జ్యూసెస్ ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. సో అందుకని చెప్పి స్టార్టింగ్లో కొంచెం మిల్క్ అనే దాంతోనే ఉంటారు కాబట్టి పిల్లలకి ఒక డైవర్షన్ లాగా ఉంటుందని చెప్పి జ్యూసెస్ ఇచ్చేదాన్ని. సో ఇంకా మెల్లమెల్లగా జ్యూసెస్ తాగుతూ కొంచెం డైవర్ట్ అయ్యాడు. సో దానివల్ల ఫుడ్ తినేవాడు, లేకపోతే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, మెయిన్గా మిల్క్ మీద ఉండేది కాబట్టి. సో ఇంకా 6th month నుంచి కంటిన్యూషన్గా డైలీ కూడా మోస్ట్లీ ఫుడ్తోనే మేనేజ్ చేసేదాన్ని. మిల్క్ మ్యాక్సిమం చాలా వరకు మార్నింగ్ టైం అయితే తగ్గించేసాను అనమాట. అండ్ దాని తర్వాత 6th month అయిపోయింది. 7th monthలో బోర్లా పడ్డమే కాకుండా పాకడం కూడా ఫాస్ట్గానే నేర్చుకున్నాడు. యాక్చువల్లీ పాకడం కొంచెం లేట్గానే పాకాడు, కాకపోతే ఫాస్ట్గా పాకడం నేర్చుకున్నాడు అనమాట. అండ్ పాకడం వచ్చాక ఇంకా తెలిసిందే కదా, కూర్చోవాలి. సో అందరికీ ఇది ఒక ప్యాటర్న్ అనమాట. బోర్లా పడ్డాడు, బోర్లా ఎప్పుడు పడతాడు అని అనుకుంటారు.
బోర్ల పడ్డాక ఎప్పుడు పాకుతాడు అని ఉంటుంది. పాకాక ఎప్పుడు కూర్చుంటాడు, అది అయిపోయాక నడవడం. సో ఇంకా మన బేసిక్గా హ్యూమన్స్ అంతే కదా, దేనికి సాటిస్ఫై అవ్వలేము. ఫస్ట్ ఒకటి అయింది అంటే ఇంకోటి ఎప్పుడవుతుంది అని అనుకుంటాం. కాకపోతే నేను దేనికి పెద్ద టెన్షన్ పడలేదు, ఏది లేదు. జస్ట్ టైం ఇచ్చాను, మెల్లగానే పాకడం స్టార్ట్ చేశాడు. కాకపోతే ఫాస్ట్గా పాకేవాడు అనమాట. అండ్ పాకడం కూర్చోవడం బాగానే తొందరగానే నేర్చుకున్నాడు. అండ్ దీనికి కూడా మధ్యలో నా ఫాల్ట్ వల్లే కొంచెం లేట్ అయింది పాకడం కూడా చెప్పాలంటే. బికాజ్ ఎందుకంటే నేను స్టాల్ పెట్టడం స్టార్ట్ చేశాను, ఫుడ్ స్టాల్. దానికి కూడా త్రియాంష్ చాలా అంటే చాలా సహకరించేవాడు. అసలు త్రియాంష్ ఎంత సపోర్ట్ చేసేవాడు అంటే, ఫుడ్ స్టాల్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఓన్లీ వీక్లీ 2 days వెళ్ళండి. కాకపోతే కొంచెం ఆ స్టాల్ త్రియాంష్ నాకే ఒక్కొక్కసారి అనిపించేది అనమాట. బికాస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒకే దగ్గర కూర్చోవాలి, అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా త్రియాంష్కి. నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నానేమో అని కొంచెం ఫీలింగ్ ఉండేది. టైం అంటే స్పెండ్ చేస్తాను, బికాస్ నా పక్కనే ఉండేవాడు, నాతోనే ఉండేవాడు. కాకపోతే ఫుడ్ ఏమైనా ప్రాపర్గా ఏదైనా కొంచెం మిస్ అయినా కానీ మనం అనుకున్నది ఏదైనా ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నామేమో అనే ఫీలింగ్ వచ్చేదన్నమాట. బట్ మెల్లమెల్లగా ఆ స్టాల్ అనేది కొంచెం తగ్గించేసాను, బికాస్ వింటర్ రావడం వల్ల. ఇంకా అలా ఇప్పుడైతే ఆపేసామన్నమాట. అండ్ దాని తర్వాత యాక్చువల్లీ ఈ మధ్యలో చిల్డ్రన్ సెంటర్కి కూడా తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాను. బట్ ఆ టైంలో త్రియాంష్కి అంత తెలియదు, చిల్డ్రన్ సెంటర్ పిల్లలు ఇవన్నీ కూడా అంత తెలీదు. బట్ ఓకే ఆడుకునేవాడు, బికాజ్ అక్కడ సో మెనీ టాయ్స్ ఉండేవి కాబట్టి ఎంజాయ్ చేసేవాడు. సో కాకపోతే కంటిన్యూషన్ తీసుకెళ్దాం అనుకున్నప్పుడు ఫుల్ ఎండలు వచ్చాయి. సో ఇంకా ఎండల్లో ఎందుకు అన్నట్టు అనిపించింది నాకు. అండ్ ఆ తర్వాత తీసుకెళ్దాం అన్నప్పుడు ఈ స్టాల్ పెట్టడం, అండ్ దాని తర్వాత తీసుకెళ్దాం అనుకున్నప్పుడు వింటర్. సో ఈ చలిలో పొద్దున్నే లేపి తీసుకెళ్ళాలా అనిపిస్తుంది. అండ్ దట్టు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళ ఫాదర్కి షిఫ్ట్ టైం అనమాట. సో 11 to 12 మోస్ట్లీ చిల్డ్రన్ సెంటర్లో ఉండే సెక్షన్స్ ఎప్పుడంటే 9:30 to 10:30 ఉంటాయి, లేదంటే 11 to 12 ఉంటాయి. సో 9:30 to 10:30 తీసుకెళ్ళాలి అంటే త్రియాంష్ని మినిమం 8:30 కన్నా లేపాలి. సో ఆ టైంలో ఫుల్ కోల్డ్ ఉంటుంది, అంత చల్లో తీసుకెళ్ళాలా అనిపిస్తుంది. అండ్ 11 to 12 అంటే వాళ్ళ డాడీ లేసే టైం. ఇంకా ఆ టైంలో తీసుకెళ్తే పాపం తను టైం స్పెండ్ చేసేదే ఆ టైం కదా. సో అందుకనే ఆ టైంలో తీసుకెళ్ళబుద్ది కాదు నాకు. అండ్ 12 దాటాక మళ్ళీ ఆఫ్టర్నూన్ సెక్షన్స్ ఉంటాయి, బట్ ఇంకా ఆ టైంలో బిజీ అయిపోతాను నేను. బికాస్ కుకింగ్, ప్యాకింగ్, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకొని లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అలా డిలే అయిపోయింది. బట్ ఇప్పుడైతే పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. నేను రీసెంట్గా చూశాను, కొంతమంది పిల్లలు ఇంటికి వస్తున్నప్పుడు అలా చూస్తూ ఉన్నాను అనమాట. త్రియాంష్ ఎంత అంటే అంత ఎంజాయ్ చేస్తున్నాడు పిల్లలతో. వాళ్ళ వెనక్కి వెళ్తున్నాడు, వాళ్ళతో ఆడుతున్నాడు. సో అందుకనే ఇంకా త్రియాంష్ బర్త్డే అయిన దగ్గర నుంచి నేను చిల్డ్రన్ సెంటర్కి తీసుకెళ్ళాలి అని ఫిక్స్ అవుతున్నా. సో ఏదో ఒక టైం పెట్టుకొని కన్ఫామ్గా వీక్లీ 3 days అయినా 2 to 3 days అయినా తీసుకెళ్దామని అనుకుంటున్నా. చూడాలి ఎంతవరకు తీసుకెళ్తానో ఏమో. సో ఫైనల్లీ బోర్లా పడ్డం అయింది, పాకడం నేర్చుకున్నాడు, అండ్ కూర్చోవడం కూడా నేర్చుకున్నాడండి. ఇంకా కూర్చోవడం వచ్చాక అయితే నిద్రలో కూడా లెగిసి ఇలా కూర్చొని ఏడుస్తూ ఉండేవాడు. భలే క్యూట్గా అనిపించేది నాకైతే. అండ్ అలాగా చాలా చాలా క్యూట్ పనులన్నీ చేస్తూ ఉండేవాడు. అండ్ దాని తర్వాత మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే త్రియాంష్ చైర్ ఇరిగిపోయిందనమాట. సో నేనేంటంటే త్రియాంష్ని చైర్లో పట్టుకోబెట్టి ఊపుతూ ఉంటే నిద్రపోయేవాడు. చాలా బాగుండేది ఆ చైర్. నేను ఇప్పటికీ ఆ చైర్ని మిస్ అవుతున్నాను. చాలా కంఫర్ట్ ఉండేది నాకు అండ్ త్రియాంష్కి కూడా. ఆ చైర్ ఇరిగిపోయిన దగ్గర నుంచి కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాడు. స్టార్టింగ్ అయితే ఒక 3-4 days ఫుల్గా ఏడ్చాడు అనమాట. బికాజ్ ఎంత ఊపుతున్నా ఎత్తుకున్నా అంటే తనకు కన్వీనియంట్ రాలేదు. తను హ్యాపీగా చైర్లో ఇలా పడుకొని నిద్రపోవడం అలవాటు అయింది. నేను ఎత్తుకునేసరికి అంత కన్వీనియంట్ ఫీల్ అవ్వలేదన్నమాట. సో ఇంకా పాలు ఇచ్చాను, అవి చేశాను. బట్ ఒక 3-4 days అండి, 4 days పైనే ఫుల్గా ఏడ్చేవాడు పడుకోవాలంటే. ఇంకా తర్వాత ఇంకో చైర్ ఆర్డర్ పెట్టా. బట్ అది కూడా అంత కన్వీనియంట్గా లేదనమాట. ఫస్ట్ ఉన్న చైర్ అంత కన్వీనియంట్ లేదు. సో ఫస్ట్ ఉన్న చైర్ యాక్చువల్లీ చాలా లో కాస్ట్, బట్ ఆర్డర్ పెడదాము అంటే అది ఓన్లీ 6 months లోపు పిల్లలకే సెట్ అవుతుంది అన్నారు. సో అందుకని చెప్పి ఇంకోటి తీసుకున్నా, అది విరిగిపోతుంది బికాజ్ వెయిట్ అది మేనేజ్ చేయలేదు కాబట్టి. సో అందుకని చెప్పి ఇంకా తీసుకున్న కొత్త చైర్ రిటర్న్ పెట్టేశాను. ఇంకా మెల్లగా నేనే ఊపి పడుకోబెట్టడం అలవాటు చేశాను. త్రియాంష్ దేనికి విసిగించడు, ఒక్కటి మెయిన్గా నిద్రకి మాత్రం తప్పించి. బికాజ్ నిద్ర వచ్చిందంటే త్రియాంష్ని అస్సలు కంట్రోల్ చేయలేమన్నమాట.
నేను చాలా వరకు బొమ్మలు అవి ఇవి చూసి ఆపడానికి ట్రై చేస్తాను, బట్ అస్సలు అవ్వడు. ఇంకా నిద్ర వచ్చింది అంటే అస్సలు గోల గోల చేసేస్తాడు పడుకునేదాకా. సో ఇంకా ఒక 8th monthలో ఆ ప్రాబ్లం వచ్చింది, బట్ ఇట్స్ ఓకే. అది కూడా చాలా వరకు కవర్ చేశాను ఇప్పటికైతే. ఇంకా కొంచెం కొంచెం స్లీపింగ్ ప్యాటర్న్ అవన్నీ కూడా చేంజ్ చేయాలి. సో ఏం చేస్తాను అవన్నీ కూడా వ్లాగ్ చేస్తాలేండి, ఎలా పడుకోబెడుతున్నాను అండ్ ఏం చేస్తున్నాను అన్నీ కూడా చెప్తాను నేను తర్వాత ఫ్యూచర్లో. సో ఇంకా 9th month నుంచి 9th, 10th, 11th month. 11th month అంటే లాస్ట్ మంత్ లేండి, అది వదిలేండి. 9th, 10th అయితే ఫుల్గా పాకడం నేర్చుకున్నాడు అండ్ నుంచొని సోఫా పట్టుకుని నడవడం బాగా నేర్చుకున్నాడు అనమాట 9th month నుంచి. నేను యాక్చువల్లీ తొందరగా నడిచేస్తాడని అనుకున్నాను, బట్ చాలా వరకు నుంచోవడం, ఏదో ఒక థింగ్ని పట్టుకొని నుంచోవడం అండ్ దాన్ని పట్టుకొని నడవడం, లేదా నన్ను పట్టుకొని నుంచోవడం, నేను కిచెన్లో వర్క్ చేసుకుంటే నన్ను పట్టుకొని నుంచోవడం, ఇలా చేసేవాడు అనమాట. చాలా క్యూట్గా అనిపించేది. కాకపోతే ఒక్కొక్కసారి టెన్షన్ వస్తుంది, ఎందుకంటే ఎక్కడ పడిపోతాడో అని. నేను వర్క్ చేసుకుంటున్నప్పుడు అలా చూడకపోతే పడిపోతాడేమో అని మెయిన్ కాన్సన్ట్రేషన్ త్రియాంష్ మీదే ఉండేది నాకైతే. బికాజ్ అది చాలా డిఫికల్ట్ టైం కాబట్టి ఎక్కడ ఒక్క బ్లింక్ ఇచ్చినా కానీ అయ్యే వెళ్ళిపోతాడు అనమాట, ఏదో ఒక పని చేసేస్తాడు. సో అందుకని చాలా కాన్సన్ట్రేట్ చేసేయాలి త్రియాంష్ మీద. యాక్చువల్లీ నేను అప్పుడే వాక్ చేసేస్తాడు 10th monthలో, 10th month ఎండింగ్లో అట్లా అనుకున్నాను, బట్ వాక్ అయితే చేయలేదు. బట్ చాలా వరకు సోఫాలు పట్టుకొని నుంచోవడం, నడవడం ఇలా అయితే బాగానే చేసేవాడు, బట్ నడవడం అయితే రాలేదు. ఇంకా ఫైనల్లీ 11th monthకి వచ్చాక, 11th month కంప్లీట్ అయిపోయాక చెప్పాలంటే నుంచోవడం అయితే స్టార్ట్ చేశాడండి. తనంతట తను సపోర్ట్ లేకుండా నుంచోవడం అయితే స్టార్ట్ చేశాడనమాట. చాలా 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 హ్యాపీగా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను గమనించింది, త్రియాంష్ నుంచున్నప్పుడు లేదన్నా ఏదైనా వర్క్ చేసినప్పుడు, లైక్ నుంచున్న ఒక 2 అడుగులు వేసిన నుంచున్న, తన ఫేస్లో ఒక హ్యాపీనెస్ వస్తుంది అనమాట. ఎలా అంటే మనం ఏదైనా పని చేసి సాధిస్తే ఎలా ఉంటుంది అనమాట, ఎలా ఉంటుందో ఫేస్, అలా ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది. ఓకే పిల్లలకి కూడా తెలుస్తుందా అనుకున్నాను నేనైతే. బికాజ్ నుంచోగానే నేను సాధించాను అనే ఇది కనిపిస్తుంది అనమాట నాకు త్రియాంష్ ఫేస్లో. అండ్ అలానే దాని తర్వాత లైక్ కరెక్ట్గా December 1st వాక్ చేశాడనమాట, సపోర్ట్ లేకుండా ఒక 6 steps వేసాడండి ఫైనల్లీ. ఇంకా ఇప్పుడైతే నేను బర్త్డేకి 2 days బిఫోర్ చేస్తున్నాను. యాక్చువల్లీ బర్త్డే కల్లా వాక్ చేస్తాడని అనుకున్నాను, కానీ ఇప్పటిదాకైతే అంటే కంప్లీట్గా వాక్ అయితే చేయట్లేదు. జస్ట్ నుంచి ఉంటాడు, ఒక 2 steps, 3 steps, 4 steps పడిపోతాడు అంతే తప్పించి ఇంకా కంప్లీట్గా వాక్ అయితే రాలేదు. మేబీ ఇంకా 2 days ఉంది కాబట్టి ఏమైనా చేస్తాడేమో చెప్పలేము. బట్ ఇప్పటికైతే నుంచోడం వచ్చింది త్రియాంష్కి కంప్లీట్గా, తనంతట తను సపోర్ట్ లేకుండా. అండ్ అలానే 2-3 steps అయితే వేస్తాడు. December 1st అయితే కరెక్ట్గా వాక్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఇంకా చూడాలి బర్త్డే కల్లా నడుస్తాడో లేకపోతే ఇంకా టైం తీసుకుంటాడో చూడాలి. అండ్ నేనైతే బర్త్డే తర్వాత త్రియాంష్ని చిల్డ్రన్ సెంటర్కి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. చూడాలి అది కూడా ఎంతవరకు అవుతుందో. మ్యాక్సిమం ట్రై చేస్తానండి నేనైతే. 2 days అయినా మినిమం వీక్లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఈ టైంలో అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ బొమ్మలతో కానీ. అండ్ ఇప్పుడైతే త్రియాంష్కి అన్నీ తెలుస్తున్నాయి అనమాట, మనుషులు తెలుస్తున్నారు. అండ్ ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నా, లైక్ నేను ఈ డోర్ నుంచి వెళ్ళినా తెలుస్తుంది, వాళ్ళ డాడీ వెళ్ళినా వెంటనే ఏడుస్తాడు అనమాట, తీసుకెళ్ళట్లేదు నన్ను వదిలేస్తారు అన్నట్టు. సో అన్ని విషయాలు తెలుస్తున్నాయి, భలే హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి కన్ఫామ్గా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తా. బికాజ్ ఇప్పుడే కదా పిల్లలు ఆడుకునేది, ఇంకా తర్వాత ఏముంటుంది, చదువులు ఇవే ఉంటాయి, స్టడీస్, స్కూల్స్ ఇవే అయిపోతాయి. ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తాడు. అండ్ దట్టు ఇక్కడ మెయిన్గా ఇంట్లో ఉంటే నేను త్రియాంష్ తప్పించి ఇంకెవ్వరు ఉండరు. సో పెద్దగా ఇంటరాక్షన్ ఉండదు, పిల్లలు ఉండరు ఆడుకోవడానికి. సో బయటకు వెళ్తే కొంచెం ఆడుకోవచ్చు కాబట్టి, బట్ కొంచెం కోల్డ్ ఎక్కువే ఉందిలేండి. లేనప్పుడు రెయిన్ లేనప్పుడు అలా చూసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇదన్నమాట మా బుడ్డోడి జర్నీ. అయితే నాకైతే చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉంది. ఈ 1 year ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట త్రియాంష్తో. అండ్ మమ్మీ వెళ్ళిపోయాక చాలా లో అయిపోయాము, బట్ వెంటనే రికవర్ అయ్యి త్రియాంష్ని చూసుకోవడం అన్నీ అలవాటు అయిపోయాయి అనమాట. ఇప్పటికైతే ఫుల్గా త్రియాంష్ని ఎలా స్టార్టింగ్లో అందరూ అడిగేవాళ్ళు అనమాట, ఒక్కతే ఎలా చూసుకుంటుంది బాబుని అని. నాకైతే బాగానే అలవాటు అయిపోయింది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లల్ని మనం పేషెన్స్గా చూసుకున్నంత వరకు ఏ ప్రాబ్లం ఉండదని నేను ఫీల్ అవుతాను. సో నేనైతే మ్యాక్సిమం పేషెంట్స్గానే చూసుకుంటా.
ఏ చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా లైక్ త్రియాంష్కి ఏదైనా అయితే కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతా. బేసిక్గా పెద్ద ఎమోషనల్ అవ్వను నేను, కానీ త్రియాంష్కి ఏదైనా వామిటింగ్స్ అయినా ఫీవర్ వచ్చినప్పుడు కూడా బాగానే చూసుకున్నాలేండి, అంత ఎమోషనల్ అవ్వలేదు. కాకపోతే కొన్నిసార్లు మరీ వీక్ అయిపోయినప్పుడు బాధ అనిపిస్తుంది కదా, కొంచెం ఎమోషనల్ అయిపోతా అనమాట. అంతే తప్పించి త్రియాంష్ని చూసుకోవడం అయితే చాలా 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 నచ్చిన విషయం నాకు. అండ్ ఫైనల్లీ ఇదనమాట త్రియాంష్ జర్నీ అయితే. సో ఇంకా 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 మోర్ ఇయర్స్ గురించి నేను ఇలాగే మీతో షేర్ చేసుకోవాలి అండ్ ఇలాగే చాలా చాలా చిలిపి పనులు చేయాలి త్రియాంష్ అని అనుకుంటున్నాను. అండ్ మీ అందరూ కూడా మా బుడ్డోని కొంచెం బ్లెస్ చేయండి. సో ఫైనల్లీ విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే త్రియాంష్ కనంలో, అండ్ లవ్ యూ సో మచ్ నాన్న.